హాయ్ నమస్కారం అండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేను మీ తేజ్. ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్తున్నాం. అదే విశాఖపట్నంలో ఉన్న ఎంతో ప్రశాంతమైన అందమైన యారాడ బీచ్. ఈ బీచ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఒక్కసారి చూస్తే మీకు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక్కడ ప్రశాంతత, ప్రకృతి అందం మనసుకి చాలా హాయినిస్తాయి. మనం ఇప్పుడు యారాడ బీచ్ కి వెళ్లే దారిలో ఉన్నాం. విశాఖపట్నం నుండి దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దారిలో ప్రయాణం కూడా చాలా బాగుంటుంది. ఒకవైపు కొండలు, మరోవైపు సముద్రం వ్యూస్ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఈ బీచ్ కి రావడానికి దారి కూడా ఎంత అందంగా ఉందో. దూరంగా సముద్రపు నీలి రంగు, దానికి తోడు పచ్చని కొండలు, కలయికే యారాడ బీచ్ ప్రత్యేకత. మనం బీచ్ చేరుకున్నాం. చూడండి ఎంత ప్రశాంతంగా, జనసందడి లేకుండా ఉందో. ఇక్కడికి వచ్చిన వెంటనే మనసుకు ఒక తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడ ఇసుక చాలా మెత్తగా గోల్డెన్ కలర్ లో ఉంటుంది. చెప్పులు లేకుండా నడిస్తే ఆ అనుభూతే వేరు. ఉదయాన్నే లేదా సాయంత్రం వేళ ఇక్కడికి వస్తే సూర్యోదయం, సూర్యాస్తమయాలు చూడడం ఒక గొప్ప అనుభూతి. ఇక్కడ నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే చాలా మంది సేద తీయడానికి వస్తూ ఉంటారు. కుటుంబంతో లేదా స్నేహితులతో సరదాగా గడపడానికి, పిక్నిక్ చేసుకోవడానికి యారాడ బీచ్ ఒక అద్భుత ప్రదేశం. యారాడ బీచ్ కి వచ్చే వాళ్ళకి కొన్ని ముఖ్యమైన చిట్కాలు. ఇక్కడ బీచ్ దగ్గర పెద్దగా ఫుడ్ స్టాల్స్ ఉండవు, కాబట్టి ఇంటి నుంచే స్నాక్స్, వాటర్ తెచ్చుకోవడం మంచిది. ఈ బీచ్ జనసందడి లేకుండా ఉంటుంది, కాబట్టి ప్రశాంతత కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. వీకెండ్స్ లో కూడా మిగతా బీచ్లతో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ రద్దీ ఉంటుంది. అలాగే దగ్గరలో డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ కూడా ఉంటుంది. బీచ్ చూసిన తర్వాత అక్కడికి వెళ్లి వ్యూ పాయింట్ నుండి విశాఖపట్నం నగరాన్ని, సముద్రాన్ని చూడడం కూడా చాలా బాగుంటుంది. సూర్యాస్తమయ సమయంలో బీచ్ మరింత రమ్యంగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఫోటోలు తీసుకోవడానికి అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మన యారాడ బీచ్ బ్లాగ్ ఇక్కడతో ముగుస్తుంది. మీకు ఈ ప్రదేశం నచ్చిందని ఆశిస్తున్నా. మీరు విశాఖపట్నం వస్తే యారాడ బీచ్ ని మీ లిస్ట్ లో తప్పకుండా చేర్చుకోండి. ఇక్కడ ప్రశాంతత, అందం మీరు మర్చిపోలేని అనుభూతిని ఇస్తాయి. ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.